బెంగాలీ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న గాయకుడు అర్జిత్ సింగ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. మెలోడీ, ప్రేమ, విరహ భావాలను అత్యంత సహజంగా పలికించే ఆయన గానం దేశవ్యాప్తంగా కోట్లాది శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్లో అర్జిత్ సింగ్ గొంతు ఒక బ్రాండ్గా మారింది. దాదాపు 2 దశాబ్దాలుగా సంగీత ప్రియుల హృదయాలను శాసించిన ఆయన ఇప్పుడు సినిమా పాటలకు విరామం ప్రకటించడం అభిమానులకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. గాయకుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న అర్జిత్ సింగ్ ప్రధానంగా గాయకుడిగానే అత్యధిక గుర్తింపును పొందారు. ఇప్పటి వరకు ఆయన కెరియర్లో అన్ని భాషలు కలిపి 700కు పైగా పాటలు ఆలాపించారు. వీటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నప్పటికీ బెంగాలీ, తెలుగు, తమిళం సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ ఆయన గానం వినిపించింది. బాలీవుడ్లో ఆయన పాడిన ప్రేమ గీతాలు యువతను విశేషంగా ఆకట్టుకొని లవ్ సాంగ్స్కు అర్జిత్ గొంతు పర్యాయపదంగా మారింది. తెలుగు చిత్రసీమలో కూడా అర్జిత్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 2010లో తొలి తెలుగు పాటను ఆలపించిన ఆయన ఆ తర్వాత ఎంపిక చేసుకున్న సినిమాల్లో మాత్రమే పాటలు పాడుతూ ప్రత్యేకతను నిలుపుకున్నారు. స్వామి రారా, ఉయ్యాల జంపాల, నువ్వేనా బంగారం, మనం వంటి చిత్రాల్లో ఆయన పాడిన మెలోడీ పాటలు విశేషమైన ఆదరణ పొందాయి. ముఖ్యంగా కనులను తాకే ఇలా పాట ఆయనకు తెలుగులో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం నీ జతగా నేనుండాలి, రౌడీ ఫెలో, దోచై, భలే మంచి రోజు, తను నేను, కేశవ, నా పేరు సూర్య, హుషారు, ఓం భీం బుష్ వంటి చిత్రాల్లో పాడిన పాటలతో తెలుగు శ్రోతల హృదయాలను గెలుచుకున్నారు. మెలోడీకి ప్రాధాన్యం ఇచ్చే పాటలనే ఎక్కువగా ఆలాపిస్తూ ఆయన పాటలు ఇప్పటికీ శ్రోతల ప్లేలిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. సంగీత రంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను అర్జిత్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అలాగే 2 జాతీయ అవార్డులు, అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి. ఫేమే గురుకుల్ రియాలిటీ షో ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన 2011లో బాలీవుడ్లో బ్రేక్ అందుకొని అక్కడి సంగీతాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లైవ్ కాన్సర్ట్స్తో విపరీతమైన ఆదరణ పొందుతున్న అర్జిత్ సింగ్ సినిమా పాటలకు విరామం ప్రకటించినప్పటికీ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తారని సంగీత వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమా పాటల ద్వారా దేశాన్ని అలరించిన ఆయన ఇకపై మరో రూపంలో శ్రోతల ముందుకు రానున్నారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.